అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లా ఆర్టీసీ బస్ డిపో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి ఆ నార్కట్పల్లి మండలం చెరువుగట్టు పార్వతీ జిల్లా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. దాని క్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ప్రయాణికులు కూడా హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా ఆ చెరువుగట్టు దర్శనానికి వస్తున్న క్రమము. అదే కాకుండా కూడా ఆ మేడారం జాతరకు సంబంధించి కూడా ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా మేడారం జాతరానికి కొన్ని సప్లై చేశారు. మరికొన్ని చెరువుగట్టు జాతర కూడా సప్లై చేయడంతో వాడు మొత్తం కూడా ప్రయాణికులు మాత్రం హైదరాబాద్కు వెళ్ళే ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే డీలక్స్ హైదరాబాద్కు డీలక్స్ వేసే ఆ బస్సులను కూడా ఆ డీలక్స్ బస్సులు వేయకుండా కూడా ఓన్లీ పల్లె వెలుగు బస్సులతో కూడా మమ్మల్ని అందరూ కూడా అక్కడ పంపిస్తున్నారు. పల్లె వెలుగులో మేము వెళ్ళినప్పుడు మాకు చాలా టైం పడుతుంది, మాకు ఆ సేఫ్గా లేదు అని కూడా వాళ్ళు ప్రయాణికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి, ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆ మేడారం జాతరకు కానీ ఇటు చెరువుగట్టు జాతరకు కానీ పూర్తిగా బస్సులు అక్కడ వెళ్ళిపోయిన క్రమంలో కూడా ఆ ప్రయాణికులు కూడా వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు సుదూర ప్రాంతాలకు వెళ్ళేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతము ఏదైతే హైదరాబాద్కు వెళ్ళే ఆ కాంపౌండ్ దగ్గర ఉన్నామో ప్రస్తుతం అక్కడ చాలామంది కూడా ఆ క్యూ లైన్ కడుతున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. ఆ ముఖ్యంగా ఏదైతే ఇలా సండే ఉండడం క్రమం కూడా ఇదే విధంగా దానికి సంబంధించి ఆ బ్రహ్మోత్సవాలు నడుస్తున్న క్రమం కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎప్పటి నుంచి లైన్లో ఉన్నారు ఏంటి అనేది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పటి నుంచి లైన్లో ఉన్నారు? హైదరాబాద్ వెళ్ళాలి. ఒక 1 అవర్ ఆల్మోస్ట్ 1 అవర్ అయింది ఇక్కడికి వచ్చి. కానీ ఏం లేవు బ్రదర్. చూడండి, మీరు వచ్చినప్పటి నుంచి ఒక బస్సులు లేవు. ఇంతమంది ఉన్నాం కానీ వాళ్ళు బస్ అరేంజ్ చేసుకోదా లేదు. ఇక్కడ లోపల కూడా ఎవరు లేరు అసలు. వాళ్ళు ఏదో చేపిస్తున్నారు అంతే. ఇదేంది ఒక్క బస్సు 2 గంటలు హైదరాబాద్కి, ఇప్పుడు 2 గంటలైంది వచ్చి ఒక్క బస్సు లేదు, ఒక్క జనం లేదు. ఇక్కడ పల్లె వెలుగు పెట్టాడు, పల్లె వెలుగు బస్సు పెట్టి ఈ లైన్లు క్యూ లైన్ ఏంది, ఇది ఏంది అర్థమైంది? 2 గంటలైంది మేము కనీసం హైదరాబాద్ నల్గొండకు వచ్చి 2 గంటలలో ఒక్క బస్సు కూడా పెట్టలే. మొత్తం అడి నల్లగొండ మిర్యాలగూడ చెరువుగట్టు జాతరకు వచ్చి బస్సు గంట అయింది. ఇప్పుడు ఒక్క బస్సులో ఫుల్ అయిందా? ఏ బస్సు ఫుల్ కాలే. ముఖ్యంగా కూడా మహిళలు కూడా ఆ పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్ కట్టిన పరిస్థితి ఉంది. గంట సేపటి నుంచి కూడా క్యూ లైన్లో కూర్చున్నారు. మహిళలు క్యూ లైన్లకు నిలుచున్నారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా కూడా వీళ్ళందరూ కూడా ఓపిక కూడా క్యూ లైన్లో నిలబడ్డా కూడా ఇంతవరకు కూడా ఆ టికెట్లు ఇవ్వట్లేదని కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. చౌటుపల్లి మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. చౌటుపల్లి దగ్గరికి దాకా వస్తున్నాయి బస్సులు. ఆ నుంచి మళ్ళీ ఎట్లా పడి వస్తున్నాం వీడికి ఆటోల లాటిల్లా. ఇప్పుడు బస్సెస్ కూడా చౌటుపల్లి వరకే వేస్తామంటున్నారు. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బస్సెస్ ఏం చూసుకోవాలి, సోర్సెస్ ఏమున్నది మాకు అంటే ఇది ఎప్పుడు ఫ్లో ఉంటూనే ఉంటుంది హైదరాబాద్కి. మరి ఇవి చూసుకున్న తర్వాత వెయ్యాలి కదా అక్కడికి బస్సెస్ ఎక్స్ట్రా ఉంచుకుంటే చూసుకొని. ఇప్పుడు మేము ఎన్ని గంటల నుంచి లైన్లో ఉన్నాం, మేమైతే సఫర్ అవ్వాల్సిందే కదా. అది సార్ పరిస్థితి. ప్రయాణికులు ఒకటే చెప్తున్నారు, ఏదైనా ఇక్కడ అవసరాలను మించి తర్వాత వేసుకోవాలి కానీ ఇక్కడ మమ్మల్ని వదిలిపెట్టి కూడా బస్సులు మొత్తం కూడా ఏదైతే మేడారం జాతరకు చెరువుగట్టు జాతరకు వేస్తే మాత్రము ప్రయాణికులము మేము ఎటుపోవాలని కూడా వారు ఆవేదన చెందిన పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు సండే ఎక్కువ కూడా హైదరాబాద్లో నివాసం ఉండే వాళ్ళు ఉంటారు, ఆ స్కూల్ పిల్లలు ఉంటారు, కాలేజీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా రేపు ఉదయం మళ్ళీ వాళ్ళకు ఆఫీసులు ఉంటాయి, తదితర కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా సొంత ఇళ్లకు వెళ్ళి కూడా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి రేపు ఉదయంలో జాబుకు వెళ్ళాలని కూడా ప్రయత్నం కూడా ఈరోజు సాయంత్రం మేము హైదరాబాద్ చేరుకుంటే రేపు ఉదయం కూడా మనము ఆఫీస్లోకి వెళ్ళాలని కూడా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎన్ని గంటల నుంచి మీరు లైన్లో వెయిట్ చేస్తున్నారు? 2 గంటలు అవుతుంది. ఇప్పుడు 2 గంటల నుంచి లైన్లోనే ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలా? మేము రేపు మళ్ళీ డ్యూటీలకు ఎప్పుడు రావాలా? ఇంత టైం అయితే ఎట్లా? చిన్నపిల్లలు ఉండరా ఇంటి దగ్గర? మేము ఇప్పుడు పోవాలా, మళ్ళీ మార్నింగ్ డ్యూటీలకు అందుకోవాలా? ఏమన్నా కరెక్ట్గా ఉందా? ఇట్లా ఉన్న బస్సులు ఏమో అటు ఇటు చేస్తున్నారు. ఇంతసేపు అయింది నించొని, ఒక్కొక్కరు కళ్ళు తిరిగి పడిపోతున్నారు కింద. అదెవరు పట్టించుకోరు. ప్రయాణికులు మాత్రము చాలా ఆవేదన చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ముఖ్యంగా వాళ్ళు అనేది ఒకటే, మేము 2 గంటల సేపు నుంచి కూడా లైన్లో ఉంటే కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది కనుదిరి కింద పడిపోయినా కూడా ఆర్టీసీ అధికారులు మాత్రము పట్టించుకోవడం లేదు. ఎందుకు బస్సులు వేయట్లేదు? వేసిన బస్సులు కూడా పల్లె వెలుగు బస్సులు వేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులు వేసినప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలంటే 100, 120, 150 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కొద్దిగా ఇబ్బంది పడుతుంది. పల్లె వెలుగు కూడా తొందరగా వెళ్ళని పరిస్థితి ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది కూడా లైన్లో ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఏంటి బాగా ఇబ్బంది అవుతుందండి. 1 అవర్ అవుతుంది మేము ఉండి వెయిట్ చేసి. కానీ కాకపోతే ఏంది రావట్లేదు వెహికల్స్. టైంకి చేయాలి కదా మరిగా.
ఇది ఇబ్బంది కదా మాకు. హైదరాబాద్ పోవాలి మేము వీకెండ్ డే అయినా కానీ బస్సులు ఎక్కువ చేయాలి మాకు. అది బాగా ఇబ్బంది అవుతుంది మేడం సార్ మాకు. చెప్తున్న పరిస్థితి ఉంది. మనకు సంబంధించిన నాన్ స్టాప్ బస్సు కూడా వచ్చింది. నాన్ స్టాప్ బస్సు ఒక బస్సే సరిపోదు, కనీసం ఇక్కడ ఉన్న క్రౌడ్కు మనకు 7, 8, 9 బస్సులు వేస్తేనే ఇది మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ ప్రస్తుతం నల్గొండ ఆర్టీసీ నల్గొండ డిపోలో కూడా అన్ని బస్సులు లేవని కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంటుంది. ఏదైతే పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి, పల్లె వెలుగు బస్సులు వేస్తామంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పల్లె వెలుగు బస్సులో మేము వెళ్ళము, మాకు నాన్ స్టాపుల్ బస్సులు కావాలి, డీలక్స్ బస్సులు కావాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రేటు తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఎందుకు ఆ బస్సులు వేయలేకపోతున్నారు, మాకు ఎందుకు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని కూడా మీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే మొత్తం మేడారం జాతరకు, చెరుగట్టు జాతరకు కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళిన క్రమంలో కూడా ఈ పరిస్థితి వచ్చిందని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులు మాత్రం ఒకటే కోరుతున్నారు, ముఖ్యంగా ఎందుకు నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బస్సులను మినహాయించి ఇక్కడ ప్రతిరోజు కూడా మీకు ఆ డేటా ఉంటుంది, ఎన్ని బస్సులు వస్తున్నాయో చూసుకుని ఆ బస్సులు ఉంచుకున్న తర్వాతనే మీరు అక్కడికి పంపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఉదాగా రోడ్ల మీద వదిలిపెట్టి మీరు ఆ చెరుగట్టుకు కానీ అది మేడారం చాప్తారా కానీ సంబంధించి కూడా బస్సులు వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సాయంత్రం ఇప్పటికీ 6, 6:30 అవుతున్న క్రమంలో కూడా మేము హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళాలి ఎట్లా అని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తంగా నల్గొండ జిల్లా నుంచి ఆర్టీసీ డిపో నుంచి ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.